అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ సభ్యుల ఆన్లైన్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో వివరించడం జరిగింది. ప్రతి సభ్యుడు కార్యకర్త వీడియోలో చూపించిన విధంగా ఆన్లైన్లో వ్యక్తిగత రిపోర్ట్ను నమోదు చేయవలెను. ఈ రిపోర్ట్ను ప్రతి నెల 1వ తారీఖు నుండి 10వ తారీఖు లోపల పూర్తి చేయవలసి ఉంటుంది. ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ను ఓపెన్ చేసి దీనిలో సెర్చ్లో JIH రిపోర్టింగ్ యాప్ అనేది టైప్ చేసి సెర్చ్ చేయవలెను. దీనిలో స్క్రీన్లో చూపించిన విధంగా ఈ విధంగా వస్తుంది. సో ఈ యాప్ ఈ OTPని ఎంటర్ చేయవలసి ఉంటుంది. OTPని ఎంటర్ చేసి డన్ అనేటటువంటి బటన్ మీద క్లిక్ చేయవలెను. ఇక్కడ మీకు మీ యొక్క స్క్రీన్ ఏ లాంగ్వేజ్లో ఓపెన్ అవ్వాలో ఆ యొక్క ఆప్షన్ని చూస్ చేసుకోవలెను. నాకు తెలుగులో కావాలి కాబట్టి నేను తెలుగు ఆప్షన్ని క్లిక్ చేశాను. మీకు ఇంగ్లీష్ లేదా ఉర్దూ కావాలంటే దానిపై క్లిక్ చేసి కంటిన్యూ అనేటటువంటి బటన్ను ఈ విధంగా మీకు సక్సెస్ లాంగ్వేజ్ సెలెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే చేయండి. సో ఇక్కడ మీకు పైన చూపించిన విధంగా మంత్లీ రిపోర్ట్ పెండింగ్ అనే దానిపై సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయవలెను. ఈ విధంగా మీకు 8 ప్రశ్నలు ఉన్నటువంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలను చదివి వినిపిస్తాను. దానికి అనుగుణంగా మీరు జవాబులను పూర్తి చేయవలసి ఉంటుంది. ఏదైనా అంశంపై దేశ సోదరుల అభిప్రాయాన్ని ఇస్లాంకు అనుగుణంగా మలచడంలో మీరు సఫలీకృతమైతే వారి సంఖ్య. రెండవ ప్రశ్న, ఉమ్మతే ముస్లిమాలో సంస్కరణ వైపు మలచడంలో మీరు సఫలీకృతమైతే వారి సంఖ్య. మూడవ ప్రశ్న, ఉమ్మతే ముస్లిమాలో సంస్కరణ వైపు మలచడంలో మీరు సఫలీకృతమైతే వారి సంఖ్య. నాలుగవ ప్రశ్న, సమస్య పరిష్కరించడంలో కానీ కష్టాలను తగ్గించడంలో కానీ వ్యక్తిగత కృషి ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య. ఐదవ ప్రశ్న, జమాత్తో సంబంధం ఏర్పరచుకునే విధంగా నిర్దిష్ట లక్ష్యాలను అనుగుణంగా నివాసిత ప్రాంతం మొహల్లా నుండి జమాత్ సంబంధీకులుగా మార్చిన వారి సంఖ్య. జమాత్తో సంబంధం ఏర్పరచుకునే విధంగా నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా సహోద్యోగులు వృత్తి నుండి జమాత్ సంబంధీకులుగా మారిన వారి సంఖ్య. వాలంటీర్గా మలిచిన వారి సంఖ్య. నెలవారీ వ్యక్తిగత సంస్కరణ శిక్షణ ప్రణాళికపై ఆచరణ. 1 పూర్తిగా, 2 అసంపూర్తి, 3 ఆచరణలో లేదు. ఇక్కడ కంప్లీట్, ఇన్కంప్లీట్, నాట్ ఎట్ ఆల్ సో అనే దాని మీద పూర్తి చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు చూపించిన విధంగా 8 ప్రశ్నలకి మీరు ఎన్ని ఆన్సర్ చేశారో అవి గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది. ఆన్సర్ చేయని వాటికి రెడ్ కలర్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ 8 ప్రశ్నలు సమాధానం ఇవ్వబడ్డాయి కాబట్టి అన్నీ గ్రీన్ చూపించడం జరిగింది. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా యువర్ రిపోర్ట్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ ఫ్రమ్ 1st June to 30 June 2025 సక్సెస్ఫుల్లీ అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ బ్యాక్ టు డాష్ బోర్డ్ అనే దానిపై వెళ్ళవలసి. ఈ విధంగా మంత్లీ రిపోర్ట్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఒకసారి సబ్మిట్ చేసిన రిపోర్ట్ను తిరిగి ఎడిట్ చేసేటటువంటి అవకాశం ఇవ్వబడదు. కాబట్టి జాగ్రత్తగా పూర్తి చేసి అన్నీ సరిగా ఉంటేనే సబ్మిట్ అనేటటువంటి బటన్ను క్లిక్ చేయాలి. మీరు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్ను లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ పక్కన ఉన్నటువంటి దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క మంత్లీ రిపోర్ట్ అండ్ మంత్లీ రిపోర్ట్ హిస్టరీ అనేది వస్తుంది. మంత్లీ రిపోర్ట్ హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సబ్మిట్ చేశారో లేదో అనేది చూపించడం జరుగుతుంది. గో టు డాష్ బోర్డ్ అనేటటువంటి దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీరు పూర్తి చేసినటువంటి నెలలో గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సభ్యుడు కార్యకర్త తమ యొక్క వ్యక్తిగత రిపోర్ట్ను ఆన్లైన్లో పూర్తి చేయవలసి ఉంటుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.